విజయవాడలో మరో పోలీసు భాగవతం వెలుగు చూసింది. తన కూతుర్ని చంపేసిన వాళ్లకు 1 టౌన్ సిఐ కాశీ విశ్వనాథ్ కొమ్ము కాస్తున్నారని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తమ పోరాటంతో న్యాయస్థానం పోక్సో కేసుగా నమోదు చేసిందని వెల్లడించారు. హత్య జరిగి దశాబ్దం గడిచినా ఇప్పటికీ అంత్యక్రియలకు నోచుకోలేదని బోరుమన్నారు. ఇప్పుడు కేసు ట్రయల్కు రావడంతో సిఐ విశ్వనాథ్ బేరసారాలకు దిగుతున్నారని ఆరోపించారు. తన కూతురు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. పిల్ల శవాన్ని కూడా అప్పచెప్పలేదు. పిల్ల శవం మీద ఉన్న వస్తువులు అవన్నీ కూడా మాకు గుర్తింపుగా ఇవ్వండి అంటే అవి కూడా లేవు, ఎప్పుడు కోర్టులో ఇస్తారన్నారు. కాశీశ్వర్ గారు పాతసీఏ గారు 1 టౌన్ ఫౌండేషన్ ఆయన దగ్గర పాపం తీసుకెళ్ళి సీసీ ఫొటోస్ ఎవరెవరో తీసుకెళ్ళి కట్టేసి తీసుకెళ్ళి తాగారంట. ఆ రోజు 4 వచ్చారు హైదరాబాద్ నుంచి అమ్మ. ఆ 4 వీళ్ళు మొత్తం బార్ షాప్లో ఫుల్లుగా తాగారని చెప్పాడు ఆయనే. చనిపోయిందమ్మా, చనిపోయింది, అయిపోయింది నీకు న్యాయం చేస్తా అన్నారు. నాకు ఏ న్యాయం వద్దా. నైట్ 1 గంటకు మేము ఇంటి దగ్గర ఉంటా, నేను నా పాప 1 గంటకి ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తా ఏంటి సార్ ఇప్పుడు ఇంటికి వచ్చారని గట్టి కడితే ఇళ్ళ పక్కన వాళ్ళందరూ వచ్చి ఈ టైంలో మీరు రాకూడదు, భర్త చనిపోయింది, పిల్ల చనిపోయింది, ఈ టైంలో వచ్చారేంటని అందరు కేకలు పెట్టగానే దిగిపోయారండి. దిగిపోయినా పోలీస్ స్టేషన్ కదా మీ పిల్ల చనిపోయింది, ఆ పిల్ల నీకేం కావాలి, ఇల్లు కావాలా, డబ్బు కావాలా అన్నారు. ఇల్లు డబ్బు ఎందుకండి, నా పిల్ల శవాన్ని చూపిలే, ఆ బాడీ మీద ఉన్న ప్రూఫ్లు కూడా నాకు ఆఖరి చూపు కూడా కనీసం చూద్దామని కూడా అవి కూడా చూపించలేదు. మొత్తం కాశీశ్వరం దగ్గరే ఉన్నాయండి మా పిల్ల వీడియోలు ఫొటోస్ అన్నీ. ఆయన ముందుకు వస్తే నాకు న్యాయం జరుగుద్ది. ఇప్పుడు నేను కోర్టుకు వెళ్తున్నా, కేసు టైల్కి వచ్చింది, పోస్టోకి వచ్చిందని నువ్వు రాజీకి వస్తావా రావా, రాజీకి రాకపోతే నీ కూతురికి పట్టే గతే నీకు పట్టు.